హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మనం బేకరీ స్టైల్లో ప్లమ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. చాలా సాఫ్ట్గా, డెలీషియస్గా ఇంట్లో మనము ఎలాంటి ఎగ్ యూస్ చేయకుండా అండ్ ఎలాంటి ఆల్కహాల్ యూస్ చేయకుండా మనం ఈజీగా ఈ ప్లమ్ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను 2 కమలా పండ్లను తీసుకొని దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం జ్యూస్ని తీసేసుకోవాలి. సో మనం ఆరెంజ్ ప్లేస్లో ఇక్కడ కావాలంటే బ్లాక్ గ్రేప్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఆరెంజ్ అయినా లేక బ్లాక్ గ్రేప్ అయినా ఈ రెండిట్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం పుల్లగా ఉన్న కాయలని మనం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్కహాల్ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఇక్కడ మనం పుల్లగా ఉన్న కాయలని తీసుకోవాలన్నమాట. సో ఇట్లా సోర్గా ఉన్న కాయలను తీసుకొని ఈ విధంగా జ్యూస్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఈ జ్యూస్లోకి యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న 1 by 1 డ్రై ఫ్రూట్స్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ముందుగా ఇందులోకి పంకిన్ సీడ్స్ని యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి బ్లాక్ రైజన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదిగో చూసారు కదా, బ్లాక్ రైజన్స్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి గ్రీన్ రైజన్స్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మామూలుగా నార్మల్ ఉంటాయి కదా రైజన్స్, అవి తీసుకొని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో వచ్చేసి కాజుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో కాజుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి రెడ్ కలర్ టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా లాస్ట్లో నేను చెర్రీస్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇట్లా అన్నీ యాడ్ చేసుకొని ఇంకా ఇందులోకి ఎక్కువ మన దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతటితో నేను స్టాప్ చేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి దీన్ని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టి ఉంచుతున్నాను. ఈ సీడ్స్ అంతా ఆరెంజ్ జ్యూస్ అనేది అబ్జర్వ్ చేస్తుందన్నమాట. 20 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కేక్ రెడీ చేసుకుందాము. దానికోసం ఇక్కడ నేను ఫ్రెష్ కర్డ్ అంటే అప్పటికప్పుడు తోడేసిన కర్డ్ని మనము యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ బదులుగా మీరు బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసాను కాబట్టి ఇందులోకి మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ వేస్తున్నాను. దీనికి బదులుగా మీరు ఆరెంజ్ ఫ్లేవర్ వేసుకున్నా కూడా ఓకే. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 1 స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. సో నేను ఇవి రెగ్యులర్గా చేసి నాకు అలవాటైపోయింది కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను. సో మీకు మెజర్మెంట్స్ కరెక్ట్గా కావాలంటే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ కర్డ్లోకి మిక్స్ చేసేసేయండి. ఇలా కర్డ్లోకి మిక్స్ చేసిన తర్వాత మనకి బబుల్స్ లాగా ఫామ్ అవుతుందండి. అంటే మనకి బేకింగ్ సోడా అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. మంచి బేకింగ్ సోడా అయితే ఈ విధంగా యాక్టివేట్ అవుతుంది. సో చూసి మనం యూజ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఫ్రెష్ది కనుక బేకింగ్ సోడా తీసుకుంటే మన కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్తో అయితే మనం మైదా పిండి తీసుకుంటామో ఆ కప్తో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఐసింగ్ షుగర్ తీసుకోవటం లేదు, డైరెక్ట్గా నేను షుగర్ని తీసుకుంటున్నాను. తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా బాగా నురగొచ్చేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తామో మనము సో అంత బాగా కేక్ అనేది మనకి స్పాంజీగా వస్తుంది. ఈ విధంగా బాగా షుగర్ మెల్ట్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత 1 కప్పు మైదా పిండిని ఇలా జల్లెల్లో వేసుకొని 1/2 కప్ వచ్చి కోకో పౌడర్ని వేసుకొని ఈ విధంగా బాగా చల్లించుకోవాలి. బట్ ఈ సేవన్ మాత్రం చాలా యూస్ఫుల్ అండి, కేక్స్కి మెయిన్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. నేను ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా బాగా అంతా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నానబెట్టిన 20 నిమిషాల పాటు నానబెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ ఆరెంజ్ జ్యూస్ మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని, అంటే ఆరెంజ్ జ్యూస్ కూడా ఉంది కదా, మళ్ళీ డైరెక్ట్గా మనం పాలు పోసి కనుక మిక్స్ చేస్తే జారుగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీని బట్టి ఇక్కడ కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ
మనకి కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం కొంచెం మిల్క్ని యాడ్ చేస్తున్నాను. నాకు ఇక్కడైతే హాఫ్ గ్లాస్ మిల్క్ పట్టిందనమాట. నేను చూపిస్తున్న డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ దీన్ని కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి మనకి అంత జారుగా రాదండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రాదు. సో ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. నేను మీకు చూపిస్తాను ఈ కేక్ బ్యాటర్ ఎట్లా వస్తే మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది అనేది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం మిల్క్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఫైనల్గా కొంచెం జారుగా ఉండేటట్టుగా చేసుకోవాలన్నమాట. మరీ టైట్ కాదు అండ్ మరీ జారుగా కాదు, మీడియంగా ఉండేటట్టుగా కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. మనము ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా బాగా కేక్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బేక్ చేసే కేక్ టిన్ని తీసుకొని దీనికి మనం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దానికోసం ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి కేక్ టిన్కి మొత్తం అప్లై అయ్యేటట్టుగా ఈ విధంగా బాగా బ్రష్తో అప్లై చేసేసేయాలి. ఈ విధంగా అప్లై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా అప్లై చేయండి. ఈ ప్లేస్లో మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కేక్ బ్యాటర్లోకి ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం మిల్క్ పౌడర్ వేస్తున్నా ఫ్రెండ్స్. మిల్క్ పౌడర్ వేస్తే చాలా మంచి టేస్టీగా ఉంటుంది, అచ్చం మనకి బేకరీ షాప్లో ఉన్నట్టు ఉంటుంది. ఈ విధంగా బాగా మిల్క్ పౌడర్ వేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని, చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా ఉంటే మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. కేక్ టిన్లోకి యాడ్ చేసుకొని దీన్ని బాగా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ట్యాప్ చేసుకుంటే ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అందుకని ఈ విధంగా బాగా ట్యాప్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవాలి. ముందుగానే ఓవెన్లో యూస్ చేసుకునే వాళ్ళు ఓవెన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా నార్మల్గా బేక్ చేసుకోవాలి అనుకుంటే ఒక పెద్ద గిన్నె లోపల స్టాండ్ పెట్టేసి దీన్ని ఒక 5 మినిట్స్ బ్యాకే ప్రీహీట్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న కేక్ టిన్ని తీసుకొని వచ్చి ఇందులోకి ప్లేస్ చేసి దీన్ని ఒక 35 ఆర్ 40 మినిట్స్ టైం అయితే తీసుకుంది. నాకు 40 మినిట్స్కి నాకు ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. సో ఇంకా నాకు కొంచెం తడిగా అనిపిస్తుంది. ఇంకొక 5 మినిట్స్కి నా కేక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. సో ఒకసారి టూత్పిక్తో ఇట్లా గుచ్చి చూసినట్లయితే మనకి పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్, తడి ఏం లేకుండా. సో మన కేక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని బయటికి తీసేసుకొని దీనిపైన ఒక కాటన్ టవల్ని ప్లేస్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని మనము ఈ విధంగా కేక్తో అంతా చుట్టూ స్క్రాప్ చేసుకొని దీన్ని తీసేసుకోవడమే. ఈ విధంగా తీసుకొని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. సో మనము దీనిపైన వచ్చేసి షుగర్ సిరప్ని అప్లై చేసుకొని మనం కట్ చేసుకున్న అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది. షుగర్ సిరప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, హాట్ వాటర్లో కొంచెం షుగర్ వేసేసి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఈ కేక్ పైన మనము యాడ్ చేసుకోవడమే అనమాట. అంతే, చూసారు కదా చాలా సాఫ్ట్గా డెలీషియస్గా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. సో చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.